యుగాలకు మొదళ్ళు చెప్తున్నాను విను అన్నాడు. కార్తీక శుద్ధ నవమి కృతయుగానికి ఆరంభం, వైశాఖ శుద్ధ తదియ త్రేతాయుగానికి మొదలు, మాఘమాస పూర్ణిమ ద్వాపర యుగానికి మొదలు, శ్రావణమాస కృష్ణ త్రయోదశి కలియుగానికి ప్రారంభం. వీటిని యుగాదులు అంటారు. మామూలుగా మనం ఉగాది వేరు, యుగాదులు. ఇవి ఎందుకు చెప్పారంటే ఆ యుగ లక్షణానికి దీనికి సంబంధం ఉంది. ఆ యుగ ఆదుల యందు ప్రత్యేకమైన దేవతార్చనలు మొదలు చేసినట్లయితే యుగ దేవతలను కూడా లభిస్తుంది. అందుకు చెప్తున్నారు అక్కడ. వీటిల్లో దానాదులు చేసిన వారికి, అంటే యుగాదులు ఎందుకంటే యుగ అప్పుడు ప్రారంభం తెలుసుకోవడానికి కాదు, ఆ యుగాదులు మనకి క్యాలెండర్లో కూడా కనబడుతుంది, పంచాంగాల్లో. ఆ యుగాదుల యందు సత్కర్మలు చేయాలి. యుగం ఆరంభమైన తిథి కనుక ఆ తిథికి శక్తి ఉంటుంది. ఆ తిథి నాడు సత్కర్మాచరణ కోసం చెప్తున్నారు. కానీ ఇప్పుడు చెప్తున్న జ్ఞానం అంతా సత్కర్మాచరణ కోసం, ఆత్మ విచారణ కోసం పనికొచ్చే విద్య అంతా ఎందుకు చెప్పబడుతుంది. అలాగే 4 తిథుల్లో దానం ఇచ్చినా, హవనం చేసినా అది అనంత